చిత్తూరులో విశ్వకర్మ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణుల సంఘ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచలోహ విగ్రహానికి అభిషేకం, విశ్వకర్మ యజ్ఞం, విశ్వకర్మ భగవాన్ ఉత్సవమూర్తులను నగరంలో ఊరేగింపుగా ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభ సందర్భంగా నగరంలోని విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షులు శరవణ ఆచారి, రవి ఆచారి, కార్యదర్శి గణేష్ ఆచారి మాట్లాడుతూ జీఎస్టీ లేకుండా సంఘానికి ముడిసరుకు ఇవ్వాలంటూ సూచించారు. అలాగే విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విశ్వకర్మ అంటే విశ్వాన్ని నిర్మించిన బ్రహ్మ విశ్వకర్మ, రావణ లంక నిర్మించిన విశ్వకర్మ. ప్రతి ఇనుము, బంగారు, కంచు ప్రతి ఒక్కటి ఆయన నిర్మించే తత్వం ఆయనలో, సృష్టి ఆయనలోనే వచ్చింది. విశ్వకర్మ అంటే జయంతి అది మీ మ్యాటర్లో. విశ్వకర్మ జయంతి గవర్నమెంట్ హాలిడే ఖచ్చితంగా మాకు సమర్పించాలని ప్రతి సంవత్సరము ఒక రోజు విశ్వకర్మ జయంతి అంటే ప్రతి దేశవ్యాప్తి జరుగుతుంది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి ప్రతి దీనికి, అది కోరుతున్నాం. స్వర్ణకారులు కావచ్చు, ప్రపంచం అన్ని కులాలు 17 మంగళవారం చిత్తూరు స్వర్ణకార సంఘం నందు మూల విరాట్ విశ్వకర్మ భగవాన్ పంచలోక విగ్రహానికి తెల్లవారుజామున అభిషేకము, మధ్యాహ్నము హోమము, మధ్యాహ్నము అన్నదానం కార్యక్రమం ఉంది. సాయంకాలము 6 గంటలకి విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఉన్నాము. పుర ప్రజలు అందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ప్రతి ఒక్క సభ్యులను మేము కోరుకుంటున్నాము. స్వర్ణకార సంఘంలో విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము. ఇది మన గవర్నమెంట్ ద్వారా కూడా ఈ విశ్వకర్మ జయంతి జరుపుకోవాల్సిందిగా మోడీ గారు ఆర్డర్ ఇచ్చినారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కూడా విశ్వకర్మ జయంతి పూజ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము సంవత్సరం స్వర్ణకార సంఘంలో చేస్తూ ఉన్నాము. ఈరోజు పూజ హోమం ఉంటుంది, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఈ విధంగా విశ్వకర్మ జయంతి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరికీ ఆహ్వానం పెట్టినాము. వాళ్ళు 6 గంటలకు వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి